నమస్తే అన్న. ఇప్పుడు ఎలక్షన్ ఇంకో 20 రోజులు అయితే ఎలక్షన్ ఉన్నది. మే 13 ఎలక్షన్ జరగబోతున్నది. తెలంగాణలో బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఉన్నది, కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. అసలు కరీంనగర్ లో ఇప్పుడు మనం చూసుకుంటే ఎవరు గెలుస్తారు ఈ పార్లమెంట్ సీట్? మీరు కాంగ్రెస్ అంటే ప్రభుత్వం ఉంది కానీ కాకపోతే ఏంటంటే మీరు థర్డ్ ప్లేస్ లో బీజేపీ ఉందని మీరు ఎట్లా అనుకుంటున్నారు? సీట్ల పరంగా చూస్తే బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఉంది. సీట్ల పరంగా ఉంది కదా, కాకపోతే ఇప్పుడు జరిగేది మీరు చూడండి. యువత అనేది ఎంత క్రేజ్ ఉన్నది. మోడీ గారు సంక్షేమ ఫలాలు, మోడీ గారు చేసే పనులను బట్టి బీజేపీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉంది, లేదని కాదు. కాకపోతే మాత్రం 100% బండి సంజయ్ గారు గెలుస్తారు. అట్లా ఇక్కడ బండి సంజయ్ గారు ఏం చేసిందని గెలుస్తారు? అదేంటి ఏం చేయాలని మీరు ఎట్లా అనుకుంటారు? అంటే ప్రజలు అడుగుతున్నారు, నేను అనట్లేదు, ప్రజలు అడుగుతున్నారు. ఒకటి ఏంటంటే ఆయన 4 లైన్ చేసి తీసుకొచ్చిండు, రైల్వే ట్రాక్ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఆయన చేయని అభివృద్ధి లేదు. కేంద్రం నుంచి మస్తు నిధులు తీసుకొచ్చిండు. గ్రామీణ ప్రాంతాలలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ అవన్నీ ఎవరు తీసుకొచ్చేది? ఇక్కడ బీఆర్ఎస్ వినోద్ కుమార్ అన్ని నేనే చేసిన, నేను లేఖలు ఇవ్వడం, లెటర్స్ ఇవ్వడం వల్లనే బండి సంజయ్ అని చెప్పుకుంటుండు తప్ప చేసిన పనులన్నీ నేనే చేసిన అని చెప్తున్నాను. ఇంకొకటి వాస్తవానికి వినోద్ కుమార్ చేసిన అంటున్నారా? వినోద్ కుమార్ 300 ఎకరాల కొండగట్టులో నేను తీసుకొచ్చిన అని చెప్పేసి అంటాడు. ఆ సంతోష్ కుమార్ ఉన్నాడు, జోగినపల్లి సంతోష్ కుమార్, కేసీఆర్ గారు అల్లుడు కొడుకు ఎవరు, ఆయన ఏం చెప్పిండు? మా 1000 ఎకరాలలో మేము ఆల్రెడీ చెట్లు పెట్టేసాం అని చెప్పేసాను. ఈయన 300 ఎకరాలు తీసుకొచ్చినాను. 300 ఎకరాలు లేదు, అన్ని ఫాల్ట్. ఆ తీసుకొచ్చిన భూమి అంతా మొత్తం అక్కడే ఉంది. అది తీసుకొచ్చింది లేదు, చేసింది లేదు. సంతోష్ కుమార్ వరెస్ట్, వినోద్ కుమార్ వరెస్ట్. వినోద్ కుమార్ అంటే ఒక వర్క్ కూడా చేయలేదు. ఆయన 2014 ఎంపీ చేసింది, 2014 నుంచి 19 వరకు. 2019 సంజయ్ కుమార్ గెలిచిన కాంచెల్లి కరీంనగర్ ఎంత అభివృద్ధి అయిందంటే మీరు చూడండి, కనబడుతుంది. దేశవ్యాప్తంగా మోడీ గారి గాలి వీస్తుందని అంటున్నారు కదా, ఎన్ని సీట్లలో గెలుస్తారు? అసలు మోడీ గారికి నిజంగానే గాలి ఉన్నదా, కొత్త బెలూన్ లెక్క పాలిపోతుందా? అదేం లేదండి, 400 సీట్లు 100% బీజేపీ గెలుస్తుంది దేశం మొత్తం మీద. ఓకే, ఇక్కడ కరీంనగర్ లో 3 పార్టీలు ఉన్నాయి ఇప్పుడు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. పొన్నం ప్రభాకర్ ఇక్కడ జిల్లా మంత్రిగా ఉన్నాడు, ఇక్కడ నుంచే అంతకుముందు పోటీ చేసినాడు. ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలిపించుకుంటాము, మేము కాంగ్రెస్ గెలుస్తుందని మాట్లాడుతున్నాడు. బండి సంజయ్ గారికి ఇక్కడ ఏ విధమైనటువంటి సపోర్ట్ ఉన్నది, ఎట్లా గెలుస్తారు? బండి సంజయ్ గారికి 100% కార్యకర్తల సపోర్టే ఉంది బ్రదర్. ఇక్కడ నీకు ఎమ్మెల్యేలు ఉన్నా, ఎమ్మెల్యే లేకున్నా కానీ పొన్నం ప్రభాకర్తో మాకు పని లేదు, ఆయనతో మాకు ఓటు పడేది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉన్నా కానీ వాళ్ళకు ఒక ఓటు ఎవరేయారు. బీజేపీకి యువత చాలా ప్రెసింగ్ చేస్తున్నారు. చాలా మంది బీజేపీ వైపే ఉన్నారు. 100% 150,000 మెజార్టీతో బండి సంజయ్ గారు మళ్ళీ ఎంపీ గెలుస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే 370 ఆర్టికల్ ఎత్తేస్తాం, రామ మందిరాన్ని మళ్ళీ విశేషిస్తామని మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళు గెలవరు అబ్బా, వాళ్ళు గెలిచేది లేదు. అందుకోసమే వాళ్ళు ఉడకటప్పుడు చెప్పులు ఎన్నో చెప్తాండ్రు. ఆర్టికల్ 372 తీసే, 370 రామ మందిరం రద్దు చేయరు, ఏం చేయలేదు. వాళ్ళు గెలవరు, వాళ్ళు అన్ని చెప్పుకుంటూ పోతాండ్రు. అక్కడ 3 అభ్యర్థులు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పోలిస్తే బండి సంజయ్కి ఎందుకు ఓటేయాలని కనిపిస్తుంది? బండి సంజయ్కి ఎందుకు ఓటేయాలంటే మీకు ఇప్పుడు మాకు ఆల్రెడీ వరంగల్ నుంచి వెళ్ళి 4 లైన్ రోడ్ వస్తుంది, ఓకే, కరీంనగర్ వరకు. అది ఒకటి కనబడుతుందా? నెక్స్ట్ రైల్వే ట్రాక్ వస్తుంది, అది ఒకటి కనబడుతుందా? ప్రజా సంక్షేమ పథకాలు అంటే ఎన్నో బోల్డ్ చేసిండండి, ఎందుకు చేయలేదని చెప్పి ఉన్నారు. మీరు బండి సంజయ్ గారికి 100% ఓటేస్తారు. ప్రజల కోసం ఏం చేసిండు? ప్రజల వైపుకే కదా, ప్రజల కష్టపడ్డా, కొట్లాడినా అని. కొట్లాడి జైలుకు వేయండు ఆయన. కొట్లాడకపోతే ఈ రోడ్ ఎట్లా వస్తుంది, ఇప్పుడు రైల్వే ట్రాక్ ఎట్లా వస్తుంది? ప్రజల కోసం కదా కష్టపడ్డా ఆయన. బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర పెట్టి రాష్ట్రం అంతటా బీజేపీ పార్టీని బలోపేతం చేసిండు. ప్రతి గ్రామానికి యువతను, విద్యార్థులను లేపుకొచ్చిండు. బండి సంజయ్కి అది ఓటు అనేది 100% అది నేను అని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసి బ్రహ్మాండంగా నడిపిస్తున్నాడు వ్యవస్థ. ఇప్పటికి కూడా ఆయన ఎంపీ ఉండి కూడా అన్ని పనులు చేసిండు, చేయలేని కాదు. ప్రతి ఒక్కరు చేసింది కాబట్టి ఆయన ఓటేసి మేము 150,000 మెజార్టీతో గెలిపిస్తామని మేము అనుకుంటున్నాం.